ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక బహుళజాతి యాజమాన్యంతో మాట్లాడాలా, వారికి ఒక నమ్మకాన్ని కుదిరియాలి. ఈ రాష్ట్ర ప్రగతిలో మీరందరూ భాగస్వాములను కావాలని ఒక పిలుపునివ్వటానికి, వారితో పాటు మన ప్రవాస భారతీయులందరితోని కూడా సంప్రదింపులు జరపాలని, ఇంకా ప్రధానంగా మన ప్రవాస తెలంగాణకు సంబంధించిన అక్కడ ఉన్న మన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములందరూ కూడా మీరు రండి, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను కావాలని పిలుపునివ్వటానికి, ఒక విశ్వాసాన్ని కలిగేయడానికి ముఖ్యమంత్రి గారు మేము వెళ్ళటం జరిగింది. ఇది ప్రధానమైన ఉద్దేశం. దానిలో భాగంగా పెట్టుబడులు రూపాయి వచ్చినాయా, 2 రూపాయలు వచ్చినాయా, 1000 కోట్లు వచ్చినాయా, 2000 కోట్లు వచ్చినాయా, అది రెండో అంశం. ఇంకోటి చెప్పాలంటే మేము ఏదో ఎంటర్టైన్మెంట్కి పోయి అది సినిమా ఫ్లాప్ అయిందా, సినిమా హిట్ అయిందా అని పోలే. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర లక్ష్యం ఏంది, రాబోయే 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన ఏంది, లక్ష్యం ఏంది, గమ్యం ఏంది, మా ఆలోచన విధానాన్ని తెలియజేయడానికి మేము పటిష్టంగా ఈరోజు ఆర్థిక రంగానికి సంబంధించి, వాణిజ్య రంగానికి సంబంధించి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో పెట్టుబడులు రావాలి, పెట్టుబడులతో పాటు ఈ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన, దక్షిణ కొరియాకు సంబంధించిన దేశాల్లో పాల్గొని అనేక మందితోని సంప్రదింపులు చేసి